ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. సంతానలేమితో బాధపడుతున్నారా? ఇన్ఫర్టిలిటీ సమస్యను ఎలా అధిగమించాలి? పీసీఓడి సమస్యకు కారణాలేంటి? దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో తెలియజేయడానికి 49 నుండి డాక్టర్ జ్యోతి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అసలు పీసీఓడి ప్రాబ్లం అంటే ఏంటి? ఎక్కువగా ఫ్యామిలీలో ఎవరికైనా ఈ ప్రాబ్లం ఉంటే పీసీఓడి సమస్య అనేది వాళ్ళకి కూడా వస్తుందా? అసలు రీజన్స్ ఏంటి పీసీఓడి రావడానికి? బేసికలీ అంటే పీసీఓడి అంటే అండి ఇట్స్ యాక్చువల్లీ మెటబాలిక్ డిజార్డర్ అన్నట్టు. సో పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజార్డర్ అన్నట్టు. అంటే ఇది యాక్చువల్లీ ఒక లేడీ అండాశయంలో సంబంధించిన ప్రాబ్లమ్స్. సో పేషెంట్కి ఎట్లా ఏర్పడతాయి అంటే నార్మల్గా ఒక లేడీకి నెలసరి అనేది ఎవ్రీ మంత్ రావాలి. దట్ ఈస్ అంటే నేచర్ దాంట్లో సో కొంచెం రిథమ్ ఉంటుంది అన్నట్టు. సో కొందరు లేడీస్లో ఈ నెలసరి అనేది ఇర్రెగ్యులర్గా ఉంటుంది. కొందరిలో 2 monthsకి ఒకసారి, 3 months అండ్ వి సీ పేషెంట్స్ 1 yearకి ఒకసారి కూడా నెలసరి ఉంటుంది. సో వీళ్ళకి ఏమంటే ఈ ఎగ్స్ అండాశయం రిలీజ్ అవ్వటం ప్రాబ్లం అవుతూ ఉంటుంది. సో వెన్ వి సే పీసీఓడి అన్నప్పుడు ఇట్ ఆల్సో అంటే ఉత్తి నెలసరి ఇర్రెగ్యులర్ కాకుండా కొంచెం ఒబేసిటీ ఉంటుంది. అదర్ సిమ్టమ్స్ లైక్ అంటే పింపుల్స్ కానీ, తర్వాత హెర్సుటిజం అంటాము, అంటే అన్వాంటెడ్ హెయిర్, ఇవన్నీ కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నట్టు. సో ఈ మొత్తం ఈ ఫిజియాలజీకి వి కాల్ ఇట్ యాజ్ డయాగ్నోసిస్ చేసి పీసీఓడి అని చెప్తారు. సో మళ్ళీ మీరు సెకండ్ క్వశ్చన్ అడిగారు కదా, అంటే ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకి అందరికి వస్తుంది. దట్ ఈస్ యాక్చువల్లీ వాట్ దే సే ఇస్ డయాగ్నోసిస్ అన్క్లియర్ అన్నట్టు. సో స్పెసిఫిక్గా రీసెర్చ్ హెస్ నాట్ పాయింటెడ్ అవుట్. ఇప్పుడు కొన్ని జెనెటిక్ డిజార్డర్స్ ఎట్లా ఉంటుందంటే మదర్ నుంచి బేబీ అంటే అబ్బాయికి వస్తుంది, మళ్ళీ గర్ల్కి వెళ్తాయి. ఆటోజోమల్ డామినెంట్ డిజార్డర్స్, మెండిలియన్ అని క్లాసిఫై చేశారు. బట్ పీసీఓడి ఈజ్ నాట్ బీన్ క్లాసిఫైడ్ లైక్ దట్. ఎందుకంటే ఇది ఉత్తి జెనెటిక్సే కాకుండా ఎన్వైర్మెంటల్ ఫ్యాక్టర్స్ కూడా. అంటే జీన్స్లో ఉందనుకోండి, మళ్ళీ ఎన్వైర్మెంట్లో ఎక్స్పోజ్ అంటే ఒబేసిటీ అవటము, ఎక్కువ ఫుడ్ తినటము కానీ, వాళ్ళు వెయిట్ పెరగంగానే ఏర్పడతాయి అన్నట్టు. సో కొంతవరకు జెనెటిక్ రిలేటెడే, అది హిడెన్ ఉంటుంది బాడీలో. బట్ ఈ ఎన్వైర్మెంట్ ఫ్యాక్టర్స్ కానీ, ఒబేసిటీ ఇవన్నీ కలిసినప్పుడు ఈ ప్రాబ్లమ్స్ తయారవుతుంది అన్నట్టు. సో డెఫినెట్లీ కొందరు అంటే కజిన్స్ కానీ, ఫస్ట్ కజిన్స్, రిలేటివ్స్, మదర్స్కి ఉంటే, సిస్టర్స్కి ఉంటే కొంచెం కామన్ అన్నట్టు. అండ్ కొన్ని చిన్న బేసిక్ హెల్త్ టిప్స్ అంటే ఇఫ్ దే టేక్ కేర్ అండి, డెఫినెట్లీ ఇట్ క్యాన్ బి ఈవెన్ ప్రివెంటెడ్ అండ్ ఆల్సో ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ఇట్ క్యాన్ బి పోస్ట్పోన్డ్ అన్నట్టు. ఓకే, అంటే ప్రాబ్లం అసలు ఎలా క్లియర్ అవుతుంది? అంటే ట్రీట్మెంట్ ఏముంటుంది అసలు పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి? అలాగే రెగ్యులర్గా వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉందా లేదంటే క్లియర్ అయిందా అనేది ఎన్ని మంత్స్కి ఒకసారి చెకప్ చేయించుకుంటూ ఉండాలి? నార్మల్గా అండి ఇట్స్ నౌ బికమ్ ఆఫ్ లేట్ పేషెంట్సే వస్తున్నారు, వీ హ్యావ్ పీసీఓడి అన్నట్టు ఫ్యాషన్ లెక్క అయిపోయింది. అండ్ ఇట్స్ నంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఆల్సో హ్యాస్ ఇంక్రీజ్డ్. అంటే నార్మల్ జనరల్ పాపులేషన్ పీసీఓడి ఇన్సిడెంట్స్ కూడా ఎక్కువ అవుతున్నాయి. సో డెఫినెట్లీ అండి ఎన్వైర్మెంట్ రిలేటెడ్ లైఫ్ స్టైల్ కూడా, అంటే వాట్ ఆర్ ఎల్డర్స్ యూస్ టు డూ, ఎంత వాకింగ్ ఉండేది, ఎంత క్యాలరీ బర్నింగ్ ఉండేది. మోస్ట్ ఆఫ్ ద జాబ్ వాజ్ టోటలీ క్యాలరీ బర్నింగ్. ఇప్పుడు ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీఆర్ సిట్టింగ్ ఆర్ డూయింగ్ సంథింగ్. సో ఈ లైఫ్ స్టైల్ మార్పు వల్ల అండ్ దెన్ ఫుడ్ ఆల్సో, ఇది ఫాస్ట్ ఫుడ్ ఇవన్నీ, దీనివల్ల కూడా ఇన్సిడెంట్స్ హ్యాస్ డెఫినెట్లీ కమ్ అప్ అన్నట్టు. సో ఇప్పుడు హౌ టు ప్రివెంట్ దిస్, ఇప్పుడు ఏదైనా మెడికల్ నాలెడ్జ్లో ఉండే ఎగ్జాంపుల్ షుగర్ కానీ, థైరాయిడ్ కానీ, పీసీఓడి కానీ, దిస్ ఆర్ ఆల్ కాల్డ్ యాజ్ హార్మోనల్ ప్రాబ్లమ్స్. సో ఈ హార్మోనల్ ప్రాబ్లమ్స్కి టోటలీ ప్రివెన్షన్ అని ఉండదు. బట్ అట్లీస్ట్ ఆ ప్రాబ్లమ్స్ ఎక్కువ స్టేజ్ వెళ్లకుండా వీ కెన్ స్టాప్ ఇట్ అన్నట్టు. సో లైఫ్ స్టైల్ మాడిఫికేషన్, వెయిట్ రిడక్షన్ కానీ, హెల్తీ లైఫ్ స్టైల్స్, వాకింగ్ అవన్నీ చేసుకుంటే వెయిట్ తగ్గంగానే ఈవెన్ ఓవరీస్ విల్ స్టార్ట్ యాక్టింగ్ వెల్. ఓకే, ఇప్పుడు చాలా మంది లేట్ మ్యారేజెస్ చేసుకుంటున్నారు. దీనివల్ల ఏమవుతుంది, చాలా మందికి పిల్లలు లేట్ కావడం, లేకపోతే కొంతమందికి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం అనేది వస్తుంది. సో ఏజ్ రిలేటెడ్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి యాక్చువల్గా లేడీస్? డెఫినెట్లీ ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ మధ్యలో ఎస్పెషల్లీ వీఆర్ సీయింగ్ పీపుల్ అంటే ఏజ్ లేట్గా మ్యారేజ్ అవుతున్నాయి. సో ప్రెగ్నెన్సీ అనేది రావడానికి కష్టం అవుతుంది. సో వీ షుడ్ నాట్ ప్యానిక్ సో మచ్ అండి. ఎందుకంటే ఇప్పుడు మా దగ్గర కూడా పేషెంట్స్ వస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ లాస్ట్ టైం అండి one girl came. She is just young, 25 years. So she is planning for pregnancy. Already marriage date fix అయింది, 4 months ఉంది. But she came with irregular ఉంది నెలసరి. నాకు ఇంకా 25 ఎందుకు 4 monthsకి ఒకసారి వస్తుంది ఈ నెలసరి అన్నప్పుడు we did small tests. అంటే స్కాన్, ఒక బేసిక్ స్కాన్, ఒక AMH అని టెస్ట్ చేయంగానే we understood తనకి ఏజ్ 25 ఉంటే కూడా తనది ఓవరీస్ అంటే అండాశయాల ఏజ్ ఇస్ ఆల్మోస్ట్ నియర్ 40. అంటే తనకు ఎక్కువ టైం లేదనమాట. సో వీ టోల్డ్ హర్, నువ్వు మ్యారేజ్ అవ్వగానే యూ డోంట్
పోస్ట్పోన్ ప్రెగ్నెన్సీ, ప్లాన్ ఇట్ ఇమీడియట్లీ అన్నట్టు. ఇప్పుడు 35 years ఎగ్జాంపుల్ మీరు అన్నారు కదా, లేట్గా మ్యారేజ్, దే షుడ్ ఆల్సో నీడ్ నాట్ ప్యానిక్ మచ్. ఏంటంటే బేసిక్ కొన్ని టెస్ట్స్ ఉంటాయి, ఎస్పెషలీ లేడీస్ విత్ ఇర్రెగ్యులర్ సైకిల్స్ పోస్ట్పోన్ అవుతూ ఉంటుంది అనుకోండి. సో కొన్ని AMH వాల్యూస్ కానీ స్కాన్ని చేసుకుంటే ఎగ్స్ ఉన్నాయా లేదా అని చూసుకోవచ్చు. 35 years ఉంటే కూడా ఈ వాల్యూస్ బాగుంది, స్కాన్లో ఎగ్స్ మంచిగా ఉందంటే దే కెన్ ప్లాన్ ప్రెగ్నెన్సీ, నో ప్రాబ్లం, దే డోంట్ హ్యావ్ టు ప్యానిక్. ఓకే అండి, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో వెంకటేష్ గారు, మీ క్వశ్చన్ అడగండి. మేడం, మా మిసెస్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయి. ఓకే 4 months to 5 months అట్లా ఒకసారి అవుతుంటది. ఓకే అండి, అది స్కానింగ్ చేపిస్తే రైట్ సైడ్ అండాశయం చిన్నగా ఉంది అని చెప్పేసి అన్నారు. అందే వెంకటేష్ గారు, మీ వైఫ్ ఏజ్ ఎంత అండి? 27 ఉంటాయి. పిల్లలు అంటే ప్రెగ్నెన్సీ కోసం అని ప్లాన్ చేస్తున్నారా? అవును మేడం. ఓకే, అంటే ఒక్కసారి కూడా ప్రెగ్నెన్సీ రాలేదా? అదే అయితే 27 ఏజ్ ప్లస్ సైకిల్స్ ఇర్రెగ్యులర్ అన్నారు కదా, డెఫినెట్లీ స్కాన్ లో కూడా ఎగ్ సైజ్ చిన్నగా ఉంది అని వచ్చింది. తర్వాత చిన్న టెస్ట్ AMH అని వస్తుందండి, యాంటీ ములేరియన్ హార్మోన్ స్టడీ, ఇదొకటి. నెలసరి ఇది 2వ రోజు FSH LH టెస్ట్ చేయించుకోండి. ఈ దీంట్లో మన బొలోగ్నా క్రైటీరియా అని ఒక క్రైటీరియా వస్తుంది. ఎగ్స్ చిన్నగా ఉంటే కూడా కొన్ని టాబ్లెట్స్ ఇచ్చి వస్తుందా మంచిగా చూడాలి, లేదంటే ఇమీడియట్ గా మీరు అడ్వాన్స్ ట్రీట్మెంట్కి వెళ్ళాల్సి వస్తుందండి. ఓకే అండి, ఇప్పుడు ఏజ్ ఎక్కువ అవుతున్న కొద్దీ వీళ్ళకి పిల్లలు పుట్టే ప్రాబ్లమ్స్ ఎక్కువగా అవుతుంటాయి, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం అనేది వస్తుంది అని అంటుంటారు. సో ఇది ఎంతవరకు నిజం? అలాగే మెథడ్స్ ఏముంటాయి పిల్లలు పుట్టడానికి, అసలు ఏం మెథడ్స్ ఫాలో అవ్వాలి అంటారు? ఏజ్ రిలేటెడ్ చెప్పేటప్పుడు అండి, డెఫినెట్లీ వాట్ ఎవిడెన్సెస్ అంటే నిజంగా 35 years తర్వాత లేడీస్లో ఉన్న అండాశయంలో ఉన్న ఎగ్స్ అన్ని డిటోరియేట్ అవుతూ ఉంటుంది. అంటే ఒక లేడీ లైఫ్లో 21 years నుంచి ఎగ్స్ పెరుగుతూ ఉంటుంది. సో పీక్ ఎప్పుడు ఉంటుంది అంటే 25 to 27 years. దట్ ఈస్ ద రైట్ టైం ఫర్ రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో అంటే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అన్నట్టు. సో ఆఫ్టర్ 30 years ఇట్ స్టార్ట్ డిటోరియేటింగ్, బట్ 35 తర్వాత ఇట్ గోస్ వెరీ ఫాస్ట్, అండ్ 40 years తర్వాత డెఫినెట్లీ ఇట్ గోస్. సో బట్ ఏజ్ రిలేటెడ్ అఫ్ కోర్స్ 35 తర్వాత అంటే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి, బట్ ఇట్స్ నాట్ లైక్ యూ షుడ్ ప్యానిక్, అట్లా ఉండదు. చూడాలి, కొన్ని టెస్ట్ చేసుకొని తన రిజర్వ్ ఓకే ఉందనుకోండి, దే క్యాన్ డెఫినెట్లీ హ్యావ్ దర్ ఓన్ బేబీ, తన ఎగ్స్ వల్లనే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో మేడం. మౌనిక గారు, మీ క్వశ్చన్ అడగండి. మేడం, నాకు ప్రెగ్నెన్సీ 1 year మ్యారేజ్ అయిన 1 year కి ప్రెగ్నెన్సీ వచ్చింది మేడం. ఓకే మేడం, అబార్షన్ అయింది. ఓకే అమ్మా, అబార్షన్ అయి మళ్ళీ 4 years అవుతుంది మేడం. ఓకే, మళ్ళీ అండాలు విడుదల అవుతలేవు, పగలట్లేదు అని ఏమో మేడం చెప్తుంది మేడం. ఎందుకు వస్తుంది మేడం ఆ ప్రాబ్లం నాకు? మోనికా గారు, మీ నెలసరి ఎట్లా ఉందమ్మా? మేడం బానే ఉంది మేడం. నెల టైంకి వస్తుంది. ఓకే, ఇప్పుడు మోనికా గారు మీది సెకండరీ ఇన్ఫర్టిలిటీ అన్నట్టు. ఆల్రెడీ ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చింది, బట్ ఇట్ డిడ్ నాట్ బికమ్ అ సక్సెస్ఫుల్ వన్. సో సెకండరీ ఇన్ఫర్టిలిటీ అన్నప్పుడు అమ్మా ట్యూబ్ టెస్ట్ చేయించుకోండి. మీరు ఆల్రెడీ 4 years అయింది కదా. సో ట్యూబ్లో యూజువలీ ఫస్ట్ ఒకసారి ప్రెగ్నెన్సీ అయిన తర్వాత చిన్న బ్లడ్ క్లాట్ కానీ ఇన్ఫెక్షన్ అని ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. HSG అని ఒక కాస్ట్ ఎఫెక్టివ్ టెస్ట్ అన్నట్టు. పీరియడ్ 7th day ట్యూబ్ టెస్ట్ చేయించుకోండి. తర్వాత నెలసరి మంచిగా కరెక్ట్గా టైంకి వస్తుంది అన్నప్పుడు వాట్ ఎవిడెన్స్ ఇస్ 90% మీ ఎగ్స్ బాగా విడుదల అవుతూ ఉంటుంది. సో డెఫినెట్లీ కొన్ని ఒక్కొక్కసారి మీకు నార్మల్గా విడుదల కాలేదంటే టాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ దీని త్రూ విడుదల చేసి ఇచ్చేసుకోవచ్చు, ప్లాన్ చేసుకోవచ్చు అమ్మా. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో హలో, నమస్తే అండి, అడగండి, మీ క్వశ్చన్ అడగండి. నమస్తే మేడం. నమస్తే అమ్మా, చెప్పండి. ప్రాబ్లం చెప్పండి. నాకు మ్యారేజ్ అయ్యి 4 years అవుతుంది, 3 years కంప్లీట్ మేడం. ఓకే, అంటే మా వారికి కౌంటింగ్ 50% ఉంది. ఓకే, అయితే ఇంకా పిల్లలు కాలేదు మేడం. అదే ఓకే ఓకే, ఇప్పుడమ్మా ఇప్పుడు ఆల్మోస్ట్ రావడం అలా ప్రాబ్లం అవుతుంది. వేరే ఇంకా ఏదైనా ప్రాబ్లం అన్నారు? ఇప్పుడు మీరు చెప్పారు కదా స్పర్మ్ కౌంట్ లో నాట్ ఓన్లీ కౌంట్ అమ్మా, మొటిలిటీ అని ఉంటుంది, మార్ఫాలజీ, ఈ 3 పారామీటర్స్ చూడాలి. సో నార్మల్ WHO 2010 క్రైటీరియాలో చూస్తే
కౌంట్ షుడ్ బి మోర్ దెన్ 15 millions. మళ్ళీ మొటిలిటీ షుడ్ బి మోర్ దెన్ 40% ఐడియలీ. తర్వాత మార్ఫాలజీ అని ఉంటుంది, అంటే స్పర్మ్స్ కూడా ఒక హెడ్, మిడ్ పీస్, టెయిల్ అని ఉంటుంది. సో అది డీటెయిల్డ్ ఎగ్జామినేషన్ చేస్తే దాంట్లో మార్ఫాలజీ షుడ్ ఐడియలీ బి మోర్ దెన్ 4%. ఈ క్రైటీరియాస్ ఉందా చూసుకొని తర్వాత మీకు కూడా సిస్ట్ ఫార్మేషన్ అన్నారు, ఎందుకు సిస్ట్ అవుతుంది? నార్మల్గా ఒక లేడీలో అంటే మీ ఏజ్ చిన్నగా ఉండొచ్చు, బట్ మీ అండాశయాల ఏజ్ పెరుగుతూ ఉందనుకుంటా. ఆ అండాశయాల ఎగ్జాంపుల్ మీది ఏజ్ ఒక 25 or 30 ఉంటే అండాశయాల ఏజ్ మేబీ 40 ఆల్సో. సో ఆ టైంలో సిస్ట్ ఫార్మేషన్ ఎక్కువ ఉంటుంది. సో మినిమం ఒక స్కాన్, తర్వాత ఏఎంహెచ్ అని టెస్ట్ చేసుకోండమ్మా, అండ్ డోంట్ వేస్ట్ టైం అన్నట్టు. ఓకే అండి. యాక్చువల్గా కరెక్ట్ ఏజ్ ఏంటి పిల్లల్ని ప్లాన్ చేసుకోవడానికి? నార్మల్లీ అండి పిల్లలు రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ సైంటిఫిక్గా చూస్తే ఆఫ్టర్ 31st year 21 years till 35 ఎనీ టైమ్ షీ కెన్ ప్లాన్ ప్రెగ్నెన్సీ. బట్ నాట్ ఓన్లీ ప్రెగ్నెన్సీ ఇంపార్టెంట్ అండి, ప్రెగ్నెన్సీ వస్తుంది బట్ బేబీలో పుట్టే అబ్నార్మలిటీస్ కూడా ఏజ్ రిలేటెడ్ చేంజెస్ ఉంటాయి. ఎగ్జాంపుల్ మీరు వినుంటారు, డౌన్ సిండ్రోమ్ అని ఉంటుంది కదా, ఇట్ ఈస్ అ ట్రైజోమీ 21. ఇట్లా ఏమవుతుందంటే ఈ ప్రాబ్లంలో ప్రెగ్నెన్సీ వస్తుంది, 40 years తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, బట్ బేబీలో పుట్టరికం ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే క్రోమోజోమ్స్ ఏమవుతుందంటే ఏజ్ అవుతా ఫంక్షనింగ్ ఆఫ్ ద క్రోమోజోమ్ తగ్గుతుంది. అది నార్మల్గా ఒక లేడీ ఒక 30 yearsలో బేబీ అంటే మాల్ ఫార్మ్ బేబీ ఉన్న రేషియో 1 in 1000s ఉంటాయండి. అదే 40 years అయిపోతే 1 in 100, 150 అట్లా. సో కామన్ ప్రాబ్లమ్స్ అవుతూ ఉంటాయి. ఇదే కాకుండా ఏజ్ రిలేటెడ్ ఆఫ్టర్ 35 years లేడీస్కి వచ్చే షుగర్ కానీ, బీపీ, అండ్ ఆల్సో అదే కాకుండా ఒబేసిటీ, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ డబుల్ అవుతూ ఉంటుంది. సో ఐడియల్ ఏజ్ ఈజ్ అరౌండ్ కెన్ ప్లాన్ ఆఫ్టర్ 21 to 35 ఇస్ ఐడియల్ ఏజ్ అండి. ఓకే, మీరు అన్నట్టు ఏజ్ పెరుగుతున్న కొద్దీ థైరాయిడ్, షుగర్ ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి కాబట్టి, అలాగే ఎగ్ క్వాలిటీ కూడా తగ్గిపోతూ ఉంటుంది ఏజ్ పెరుగుతున్న కొద్దీ. సో ఎగ్ క్వాలిటీ తగ్గకూడదు అంటే ఏం చేయాలి? అంటే ఎగ్ క్వాలిటీ బాగుండాలి అసలు. దిస్ ఈజ్ అ వెరీ వండర్ఫుల్ ఇదండి, బికాస్ దెర్ ఇస్ నథింగ్ యాజ్ పర్ సైంటిఫిక్గా చూస్తే ఇది ఎట్లా చెప్పిందంటే అండి, ఇఫ్ లేడీ ఈస్ 35 మళ్ళీ కెన్ ఐ మేక్ ఇట్ 25 అవ్వదు. సో ఓవేరియన్ ఏజ్ ఈస్ ఫిక్స్డ్ అనమాట. సో ఇఫ్ దానికి ఎట్లా మనం ఎక్కువ ఇట్ షుడ్ నాట్ హ్యావ్ అ ప్రాబ్లమ్ అంటే డెఫినెట్లీ డాక్టర్ దగ్గర చూపించుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక లేడీ 35 అనుకోండి, షీ వాంట్స్ టు కన్సీవ్, ఇంకా షీ వాంట్స్ టు ప్లాన్, షీ హ్యాస్ టు టేక్ బ్రేక్ ఫర్ సోషల్ రీజన్స్, ఒక 2-3 years తర్వాత ఐ వాంట్ టు ప్లాన్ అంటే సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి. షీ హ్యాస్ టు కన్సల్ట్ అ డాక్టర్. ఇప్పుడు కొన్ని సిచ్యుయేషన్స్ ఉంటాయి, ఎండోమెట్రియోసిస్ కానీ, బాడీలో ఇన్ఫెక్షన్, పెల్విక్ ఇన్ఫెక్షన్, ఇవన్నీ ఉంటే ఓవేరీస్ ఏజ్ కూడా ఎక్కువ ఇదవుతూ ఉంటుంది అన్నట్టు. సో అది అండ్ వెయిట్ ఆల్సో వెయిట్ చేసుకోవాలి. తర్వాత రెగ్యులారిటీ సైకిల్స్ ఎట్లా ఉంది స్కాన్ చేసుకోవాలి, ఏమచ్చి ఈ వాల్యూస్ అన్ని చూసుకుంటే షీ క్యాన్ హ్యావ్ టైం. ఓకే అండి, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో పావని గారు, చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి. హలో మేడం, నాకు మ్యారేజ్ అయ్యి 2.5 years అవుతుంది, ఇంకొకసారి కూడా ప్రెగ్నెన్సీ రాలేదు. ఓకే పావని గారు, ఎటువంటి అయినా టెస్ట్ ఏదైనా చేయించారమ్మా? 2.5 years లో ప్రెగ్నెన్సీ ఎందుకు రాలేదని ఏదైనా? చేయించాం మేడం, అన్ని టెస్ట్లు చేయించాము, నాకంతా ఓకే, మంచిగానే ఉందంట నాకు. ఓకే ఓకే, నెలసరి టైంకి వస్తుందా? మంట కూడా వస్తుంది మేడం, దీనివల్ల వస్తుంది. ఓకే, నెలసరి టైంకి వస్తుందా మీకు? దానికే వస్తుంది కానీ ఇట్లా ఈ మధ్యన యూరిన్ లో బాగా మంట వస్తుంది మేడం. యూరిన్ ఇన్ఫెక్షన్ అయి ఉంటుందమ్మా. దిస్ డోంట్ వెరీ మచ్. యూరిన్ కి ఒక టెస్ట్ చేయించుకోవాలి, యూరిన్ కల్చర్ ఫర్ సెన్సిటివిటీ ప్లస్ యూరిన్ ఎగ్జామినేషన్ చేయించుకొని యాంటీబయాటిక్ ఏది మీకు సెన్సిటివ్ ఉందో అది తీసుకుంటే ఇది తగ్గిపోతాయి. డోంట్ వరీ అబౌట్ దిస్ మచ్. సో అండ్ డ్రింక్ లాట్ ఆఫ్ వాటర్, అంటే వాటర్ కూడా ఎక్కువ తాగాలి. రిపీటెడ్ యూరినరీ ఇన్ఫెక్షన్ కొందరు లేడీస్లో కామన్ ఉంటాయి అన్నమాట. సో ప్రెగ్నెన్సీ 2.5 years అన్నారు. సో ఒకటే వాట్ ఎవిడెన్స్ ఏసిస్ నార్మల్గా ఒక భార్యాభర్తలు ప్రెగ్నెన్సీ కావాలని ప్లాన్ చేసినప్పుడు ఫస్ట్ ఇయర్లో ఆల్మోస్ట్ ఒక 84%కి ఏమీ ప్రాబ్లం లేకుండా వితౌట్ థింకింగ్ ఆల్సో దే కెన్ కన్సీవ్ అన్నట్టు. సో సెకండ్ ఇయర్లో ఆల్మోస్ట్ 92% విల్ కన్సీవ్. సో థర్డ్ ఇయర్ వరకు వచ్చింది అనుకోండి, దెన్ టెన్షన్ స్టార్ట్స్. అంటే ఓన్లీ 8% విల్ బి లెఫ్ట్ ఓవర్. ఎందుకు? వై in 2 years also they are not able to conceive? బేసిక్ టెస్ట్ చేయించుకోవాలి. ఈ బేసిక్ 3 ఇంపార్టెంట్ టెస్ట్ ఉంటాయి. అంటే హస్బెండ్ సెమెన్ అనాలిసిస్ చేయించుకోవాలి, దాంట్లో కన్నాల్ పరీక్షలో దాంట్లో కౌంట్, మొటిలిటీ, మార్ఫాలజీ, ఈ 3 ఫ్యాక్టర్స్
ఫ్యాక్టర్స్ చూసుకోవాలి ఇంపార్టెంట్. అండ్ ట్యూబ్ టెస్ట్ వెరీ ఇంపార్టెంట్. ఈ ట్యూబ్ టెస్ట్ అనేది కొంచెం పెయిన్ఫుల్ టెస్ట్ అనమాట, డే 7లో చేస్తారు, బట్ ఇట్స్ అ కాస్ట్ ఎఫెక్టివ్ టెస్ట్. సో ఈ టెస్ట్ చేసి ట్యూబ్స్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉందా, బ్లాక్ ఉందా చూసుకోవాలి. తర్వాత ఎగ్స్ కరెక్ట్ టైంకి రిలీజ్ అవుతుందా, ఈ 3 టెస్ట్లో వి విల్ నో వాట్ ఈస్ ద ప్రాబ్లమ్. దాని ప్రకారం ట్రీట్మెంట్ చేస్తే సక్సెస్ ఇస్ బెటర్. ఓకే అండి, కాలర్ ఉన్నారు. హలో హలో సుదర్శన్ గారు, హలో మేడం. అడగండి, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. మేడం అయితే మాకు అది 4 years అవుతుందండి, మాకు బాబు పుట్టి మళ్ళీ ప్రెగ్నెన్సీ రాలేదండి. ఓకే, ఇప్పుడు మీ వైఫ్ది నెలసరి ఎంత కరెక్ట్గా ఉందా సార్? కరెక్ట్ ఉంది మేడం. ఓకే, సో మళ్ళీ ఏమంటే 4 years నుంచి అంటే మీరు ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు? ఒక 2 years 3 years నుంచి ప్లాన్ చేస్తున్నారు కదా. ప్రెగ్నెన్సీ అందకపోవటం ఉంటే బేసిక్ ఈ టెస్ట్ చేయించుకోండి, మీ కన్నాల పరీక్షలు చేయించుకోవాలి, మీ వైఫ్కి స్కాన్ చేయించాలి, అంటే గర్భాశయంలో ఎటువంటి ప్రాబ్లమ్స్, ఎందుకంటే ఏజ్ పెరిగితే కొన్ని ప్రాబ్లమ్స్ ఏర్పడతాయి. సో ట్యూబ్స్ కూడా ఎట్లా ఉంది, 3 పరీక్షలు చేయించుకోండి, ప్రాబ్లం ఐడెంటిఫై అయిపోతుంది ఎక్కడుంది ప్రాబ్లం, దాని ప్రకారం ట్రీట్మెంట్ వెళ్తే మంచిగా ఉంటుంది అనమాట. ఓకే అండి, ఇప్పుడు చాలా మందికి ట్యూబల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ట్యూబల్ బ్లాక్స్ ఉన్నాయి అని అంటుంటారు. ట్యూబల్ బ్లాక్స్ అంటే ఏంటి అసలు? బేసికలీ అండి, ఇప్పుడు లేడీ రీప్రొడక్టివ్ ఆర్గన్లో ట్యూబ్స్ అనేది వన్ ఇంపార్టెంట్ స్ట్రక్చర్ అన్నట్టు. అంటే ఈ ట్యూబ్స్ ఏంటి, బేసికలీ వాట్ ఈస్ ట్యూబ్స్? కనెక్ట్స్ ఎనీ 2 cavities. అంటే ట్యూబ్స్ అనేది ఒక యూట్రస్ని ప్లస్ అండాశయాన్ని కనెక్ట్ చేస్తుంది ఈ లేడీ దీంట్లో. దిస్ ఇస్ కాల్డ్ అస్ ఫెలోపియన్ ట్యూబ్. సో ఎగ్స్ ఎవ్రీ మంత్ రిలీజ్ అవ్వగానే ఈ ట్యూబ్స్లో వెళ్తాయి. సో తర్వాత ఏమవుతుంది, గర్భాశయం నుంచి ట్యూబ్స్ ఓపెన్ ఉంటుంది యూట్రస్ కన్నట్టు. సో ఈ బ్లాక్ ఉందనుకోండి, ఈ ట్యూబ్స్లోనే ఫర్టిలైజేషన్ అనేది జరుగుతాయి, అంటే ఒక స్పర్మ్ అండ్ ఎగ్ ఫర్టిలైజర్స్ ఇన్ ట్యూబ్స్. సో ఇదేదైనా బ్లాక్ ఉందనుకోండి, అంటే బైలాటరల్ బోత్ ద ట్యూబ్స్లో బ్లాక్ ఉందనుకోండి, దెర్ ఇస్ నో అదర్ వే ఫర్ హర్ టు హ్యావ్ అ చైల్డ్, ప్రెగ్నెన్సీ వచ్చి రావడానికి ప్రాబ్లమ్స్. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో మేడం, నమస్కారం మేడం. నమస్తే అండి, అడగండి, మీ క్వశ్చన్ అడగండి. మేడం నాకు పీసీఓడి ఉన్నారు మేడం. ఓకేమా, డైట్ తీసుకున్నా మేడం. ఓకే, డైట్ తీసుకొని బక్కగా అయ్యా మేడం నేను. వెరీ గుడ్ వెరీ గుడ్. బక్కగా అయ్యాక మళ్ళీ మంత్ వచ్చింది మేడం, నెలకే వచ్చింది మేడం కంటిన్యూగా. వెరీ గుడ్. పెట్టే పీరియడ్ అయింది మేడం. ఓకే, నాకు అందులో థైరాయిడ్ ఉంది మేడం. మా ఆయన 70 ఉంది మేడం, కదలికలు అన్ని 70 ఉన్నాయి మేడం. ఓకే మేడం నేను ఇంకా నాకు మంత్ కరెక్ట్ వచ్చినా కూడా మంత్ వచ్చే ఒక 10 days ముందు నుంచే పొత్తి కడుపు కింద నొప్పులా ఉంటుంది మేడం. ఓకే ఓకేమ్మా, నువ్వు నడుములు నొప్పులు వేస్తాయి మేడం. ఓకే, నాకు 21 years మేడం నా ఏజ్. ఓకే, సో 21 years కదమ్మా. వన్ థింగ్ వాట్ గుడ్ యూ హ్యావ్ డన్ ఇస్ యూ హ్యావ్ రెడ్యూస్ వెయిట్. ఇప్పుడు మీరే చెప్పారు కదా, నార్మల్గా వాట్ అంటే బుక్లో వాట్ వి రీడ్ ఆల్సో ఇస్ ట్రూ. మీరు వెయిట్ రెడ్యూస్ అవ్వగానే నెలసరి కరెక్ట్ అయిపోయింది. దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్ ఇన్ పీసీఓ. వెయిట్ ఎక్కువ ఉన్నారనుకోండి, ఒక 5-6 kgs తగ్గితే నెలసరి కూడా ఆల్మోస్ట్ 70% రెగ్యులర్ అవుతుంది. సో ఇప్పుడు మీకు నెలసరి రెగ్యులర్ అయింది. పెయిన్ అన్నారు, అంటే అది పీరియడ్స్ టైంలో పెయిన్ ముందే వస్తుంది అన్నారు. సో అది డిస్మెనోరియా అని అంటాం. పీరియడ్స్లో ఎప్పుడు పెయిన్ ఉన్నప్పుడు డిస్మెనోరియా అంటారు. ఇది ఒకటి చూసుకోవాలి ఇంపార్టెంట్. పీరియడ్స్ వచ్చిన రోజు పెయిన్ ఉంటే నథింగ్ టు వరీ. ఆల్మోస్ట్ ఒక నార్మల్ లేడీస్లో 90% వాళ్ళకి ఈ ప్రాబ్లం ఉంటాయి. సో పీరియడ్స్ వచ్చే ముందు నుంచే, అంటే ఈరోజు పీరియడ్స్ ఉందనుకోండి, 4-5 days ముందు నుంచే పెయిన్ వచ్చి పీరియడ్స్ అయిన తర్వాత కూడా కంటిన్యూ అవుతే వి కాల్ ఇట్ అస్ సెకండరీ డిస్మెనోరియా. ఈ ప్రాబ్లంకి డెఫినెట్లీ స్కాన్ చేయించుకోవాలి. అండాశయంలో ఎండోమెట్రియోసిస్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉందా ఏంటి, ఎందుకు పెయిన్ ఇంత సివియర్ ఉంది చెక్ చేయించుకోవాలమ్మా. బట్ మీరు వెయిట్ రిడ్యూస్ అయిన తర్వాత సైకిల్ రెగ్యులర్ అయింది, మీరు కొంచెం టైం ఇస్తే ఏమి ట్రీట్మెంట్ లేకుండా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇంకా మీకు చూడి 3-4 monthsలో కూడా కాలేదంటే బేసిక్ టాబ్లెట్స్తో వెళ్ళొచ్చమ్మా మీరు. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో లక్ష్మి గారు, చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి. అండి మా పాపకి 20 years అండి. ఓకే, ఇప్పటికి డేట్స్ రావట్లేదండి. అన్ని టెస్ట్ చేపిస్తేనేమో ఒక యూట్రస్ చిన్నగా ఉందని చెప్తున్నారండి. మీ డాటర్ ఏజ్ 20 years, మళ్ళీ ఎప్పుడు కూడా ఒక్కసారి కూడా నెలసరి రాలేదమ్మా? ఒకసారి మామూలుగా టాబ్లెట్ వేస్తే ఒకసారి వచ్చిందండి. ఓకే, మీరు టెస్ట్ స్కాన్ ప్లస్ ఎంఆర్ఐ ఏదైనా చేపించుకున్నారా? చేపించారా? చేపించామండి. యూట్రస్ చిన్న సైజ్ అన్నారా? చిన్న సైజ్ అని వచ్చిందండి. అన్ని నార్మల్ గా ఉన్నాయి, థైరాయిడ్ కానీ ఇంకా అలాంటివి ఏం లేవండి.
ఓకే. సో ఇప్పుడు నార్మల్గా ఒక గర్ల్కి 16 to 18 ఇయర్స్లో నెలసరి రావాలి. ఈ మధ్యలో ఎర్లీగా కూడా వస్తున్నాయి. సో ఐడియలీ అంటే నార్మల్గా ఇట్ క్యాన్ హ్యాపెన్ అట్ 11, 12, 13 ఏదన్నమ్మా. బట్ డాక్టర్కి ఎప్పుడు చూపించాలంటే 16 ఇయర్స్ కట్ ఆఫ్. 16 ఇయర్స్ వరకు నెలసరి రాలేదనుకోండి, కంపల్సరీ చూపించుకోవాలి ఒకసారి. సో చూపించిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ 20 ఇయర్స్ అయింది, గర్భాశయం చిన్నగా అని స్కాన్లో చెప్పారు, బట్ ఎంఆర్ఐ చెప్పించుకోవాలి. ఎంత చిన్నగా ఉంది గర్భాశయం, మెడిసిన్స్తో ట్రై చేయొచ్చు. హెచ్ఆర్టీ అని ఉంటుంది, హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ. దీంట్లో ఇస్తే కొంచెం సైజ్ ఇంప్రూవ్ అవటానికి అంటే ఛాన్స్ ఉందా చూసుకోవాలి. తర్వాత జెనెటిక్ టెస్టింగ్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. దాని క్యారియోటైపింగ్ అని ఉంటుంది టెస్ట్, అది చేపించుకోండి. ఎందుకంటే ఇంకా లేట్ చేస్తే ఏమవుతుందంటే ఆ యూట్రస్ అనేది అదే సైజ్కి స్టక్ అవుతే మళ్ళీ తర్వాత ట్రీట్మెంట్ విల్ బికమ్ ప్రాబ్లం అన్నట్టు. ఓకే అండి, యాక్చువల్గా ఐవీఎఫ్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది? ఈ ట్రీట్మెంట్ ఎవరికి అవసరం అసలు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేది? ఐవీఎఫ్ ప్రొసీజర్ అంటే అండి ఇట్ ఈస్ ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ అన్నట్టు. సో దిస్ ప్రొసీజర్ ఈజ్ యూజువలీ అంటే ద లాస్ట్ ప్రొసీజర్ ఇన్ ఐఆర్టీ. అంటే అన్నీ ట్రై చేసి ట్యాబ్లెట్స్, ఇంజెక్షన్స్ కానీ, వెయిట్ రిడక్షన్, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ ఇవన్నీ అయిన తర్వాత కూడా ఇఫ్ అంటే లాస్ట్ దట్ ఈస్ ద లాస్ట్ వన్ వాట్ వి సజెస్ట్ ఫర్. సో బట్ కొన్ని కండిషన్స్లో క్లియర్ కట్ ఇనిషియల్లీ వి అడ్వైజ్ ఏంటంటే ట్యూబ్స్ బ్లాక్ ఉందనుకోండి, వీ డోంట్ వేస్ట్ మచ్ టైం, ఇంకా ట్యూబ్స్ లో లేదు కదా. సో వాట్ వీ డూ ఇన్ ఐవీఎఫ్ బేసికలీ ఈ ట్యూబ్స్లో ఎట్లా ఒక స్పర్మ్ ఎగ్ కలుస్తాయండి, సేమ్ థింగ్ మేము బయట చేస్తాం. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ టెస్ట్ ట్యూబ్ బేబీ. ఫెలోపియన్ ట్యూబ్లో ఏమవుతుంది, సేమ్ థింగ్ ఈస్ డన్ అవుట్ సైడ్. సో ఇట్ ఈస్ ఆల్మోస్ట్ నేచర్కి వి మిమిక్ అండి, ఇట్స్ నాట్ అగెయిన్స్ట్ నేచర్. సో సేమ్ థింగ్ ఈస్ డన్. సో వాట్ వీ డూ బేసికలీ ఒక ఎగ్స్ తీసేసి దాని స్పర్మ్స్ తీసి దాని లోపల వేస్తాం, దట్ ఈస్ కాల్డ్ అస్ ఇక్సీ అన్నట్టు. సో ఐవీఎఫ్ అంటే జస్ట్ ఒక టెస్ట్ ట్యూబ్లో అంటే పెట్రీ డిష్ అంటాం మేము, దాంట్లో ఎగ్ అండ్ స్పర్మ్స్ని వదిలేస్తాం. ఒక డే మొత్తం వదిలేస్తే నెక్స్ట్ డే అది బేబీ ఫామ్ అయిపోతుంది. అండ్ దట్ ఈస్ ద షార్ట్ కట్ అంటే ప్రొసీజర్ హ్యావ్ టు టెల్ యూ అబౌట్ ఐవీఎఫ్. సో ఈ తయారైన పిండంని వాట్ వీ డూ, నార్మల్గా ఏమవుతుంది ట్యూబ్స్లో తయారవుతుంది పిండం, గర్భాశయంలో స్లోగా 4 daysలో వచ్చేస్తుంది. మేము కూడా సేమ్ థింగ్ 4 days బయట ఇంక్యుబేటర్లో పెట్టి 3rd or 5th day we put it inside the uterus. ఓకే, అంటే ఐవీఎఫ్ లో ఎక్కువగా ఫెయిల్యూర్స్ ఎక్కువగా అంటుంటారు కదా, సో ఎన్ని టైమ్స్ ట్రై చేయొచ్చు అసలు? నార్మల్ అండి, ఇప్పుడు ఐవీఎఫ్ అనే ప్రొసీజర్లో ఫెయిల్యూర్ ఇస్ అంటే ఎవిడెన్స్గా ఈవెన్ ఇంటర్నేషనల్లీ ప్లస్ ఇండియాలో కూడా వీఆర్ గెటింగ్ అరౌండ్ 50-55% సక్సెస్ వస్తున్నాయండి బికాస్ ఆఫ్ సో మెనీ డెవలప్మెంట్స్. ఇనీషియలీ మేబీ 20 years బ్యాక్ పర్సంటేజ్ ఆఫ్ సక్సెస్ వాజ్ ఓన్లీ 15-20. ఇప్పుడు బికాస్ ఆఫ్ లేటెస్ట్ టెక్నాలజీ కానీ సక్సెస్ హ్యాస్ ఇంప్రూవ్డ్. సో ఇప్పుడు మనకి ఫెయిల్యూర్స్ వస్తుంది అన్నట్టు సో మెనీ ఆర్ దేర్ ప్రాబ్లమ్స్. అంటే యాక్చువల్లీ ఒక లేడీకి గర్భాశయంలో ప్రెగ్నెన్సీ పెరగట్లేదు, వీఆర్ డూయింగ్ సో మెనీ థింగ్స్ అండ్ ట్రయింగ్ టు మేక్ హర్ అ మదర్. సో ఇక్కడ సో మెనీ పిట్ ఫాల్స్ ఆర్ దేర్. సో కేర్ఫుల్, డెఫినెట్లీ మనం వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్ వెన్ వీ డూ ద ప్రొసీజర్. డీటెయిల్గా ఎగ్జామిన్ చేసి ఎక్కడ వచ్చింది ప్రాబ్లమ్ వీ హ్యావ్ టు సీ. వన్స్ యూ నో ద ప్రాబ్లమ్, సొల్యూషన్ ఈస్ డెఫినెట్లీ ఈజీ అండి. ప్రాబ్లమే తెలియదంటే అగైన్ విల్ బీ డూయింగ్ ద సేమ్ మొనాటనస్ స్టెప్ అన్నట్టు. సో ఇక్కడ కస్టమైజ్ ప్రోటోకాల్స్ ఉంటాయి, అంటే ఈ కపుల్కి ఎటువంటి అయినా ప్రోటోకాల్ చేసి ఎటువంటి అయినా ట్రీట్మెంట్ చేసి సక్సెస్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో ఈచ్ ఇండివిజువల్గా we have to detailedly talk to them, see where the problem is, how we can optimize the pregnancy and we can plan the management. ఓకే అండి, కాలర్ ఉన్నారు మాట్లాడదాం. హలో హలో మౌనిక గారు, మీ క్వశ్చన్ అడగండి. మేడం, ఇలా మ్యారేజ్ 1 year అయింది. ఓకే. సో ఆల్రెడీ 1 time 3 months అబార్షన్ అయిపోయింది. ఓకే. దెన్ హాస్పిటల్ కి వెళ్తే డాక్టర్ మీట్ అవుతే డాక్టర్ గారు చెప్పారు పీసీఓడి ప్రాబ్లం అని చెప్పారు. ఓకే. ఓకేమా మోనికా. అయితే స్కానింగ్ తీశారు, ఓవరీస్ లో వాటర్ చేరిందని చెప్పారు. ఓకే. ఓకే. దాని టాబ్లెట్స్ వాడమని చెప్పారు. ఇప్పటికి 7-8 months అయిపోయింది మేడం. ఓకే. నాకు రిజల్ట్ ఏమి చూపించలేదు మేడం. అయితే వాట్ మోనికా, మీరు ఏం చేయాలంటే ఆల్రెడీ ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చింది కదమ్మా, సో ఫర్టిలిటీ పొటెన్షియల్ బాగుంటుంది అన్నట్టు మీకు. సో వెయిట్ రిడక్షన్ కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. తర్వాత నెలసరి 3వ రోజు నుంచి 7th day వచ్చే కొన్ని టాబ్లెట్స్ ఉంటాయి, అవి తీసుకోండి. తీసుకొని బేసిక్ మెజర్స్తో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. 3 months అట్లా ట్రై చేయాలి. ఇది కాలేదంటే ఇంజెక్షన్స్ త్రూ వెళ్ళాలి. అది కూడా కాలేదంటే నెక్స్ట్ స్టెప్ ఐఓఐకి వెళ్ళండి. దీంట్లో డెఫినెట్లీ సమ్వేర్ యూ విల్ బీ ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఇస్ గుడ్ అన్నట్టు. ఓకే అండి, ఐయుఐ ట్రీట్మెంట్ ఎలాంటి సిచ్యువేషన్లో చేస్తారు, అలాగే ఎవరికి చేస్తారు ఇది?
ఐయుఐ ఈజ్ వన్ ఆఫ్ అంటే ఇట్స్ వాట్ ఈజ్ ఐయుఐ అంటే ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్ అన్నట్టు. సో ఈ సిచ్యుయేషన్ ఎప్పుడు చేస్తామంటే అండి, ఈ ఒకటే ఇంపార్టెంట్, ఇది చేసేటప్పుడు ట్యూబ్స్ షుడ్ బి ఓపెన్. ఎందుకంటే వాట్ వీ డూ హియర్ హస్బెండ్ స్పర్మ్ సెమెన్ అనాలిసిస్ అంటే వాట్ వీ డూ రిఫైన్డ్ స్పర్మ్స్ ఒక సెంట్రిఫ్యూజ్లో వేసి ద గుడ్ క్వాలిటీ మొటిలిటీ స్పర్మ్ ఒక క్యాథెటర్లో తీసుకొని వీ పుట్ ఇట్ టు గర్భాశయం అన్నట్టు. సో ద బెస్ట్ క్వాలిటీ ఆఫ్ స్పర్మ్ వెళ్తాయి. సో గర్భాశయంలో ఇన్సర్ట్ చేసేటప్పుడు వాట్ హ్యాపెన్స్ ఈజ్ ఆ ప్యాసేజ్ కొంచెం దగ్గర అవుతుంది. ఇట్స్ లైక్ అ షార్ట్ కట్ బ్రిడ్జ్ అన్నట్టు. సో ఇది ఎవరికి చేయాలంటే అండి, ఇప్పుడు నార్మల్గా పీసీఓడి ఎగ్జాంపుల్ చాలా టాబ్లెట్స్ ఇస్తాం, ఇంజెక్షన్స్ ఇస్తాం, ప్రెగ్నెన్సీ రాదు 1-2 years. సో దెన్ నెక్స్ట్ స్టెప్ వి గో ఫర్ ఐయుఐ. ఇంకా కొన్ని కండిషన్స్లో ఎట్లా ఉంటుందంటే స్పర్మ్ కౌంట్ అంటే ఒక మోడరేట్గా తక్కువ ఉంటుంది అనుకోండి. నార్మల్ స్పర్మ్ కౌంట్ ఇస్ 15 million. ఈ అరౌండ్ 8, 9, 10 ఉన్న వాళ్ళకి ఐయుఐ డెఫినెట్లీ గివ్స్ గుడ్ రిజల్ట్స్ అన్నట్టు. ఇంకా కొందరికి గర్భాశయం ద్వారం చాలా థిన్ ఉంటుంది, ఓపెన్ అవ్వదు. సో అట్లాంటి వాళ్ళకి వి ఓపెన్ ఇట్ అండ్ దెన్ పుట్ ద స్పర్మ్స్ అన్నట్టు. ఓకే, ఇప్పుడు ఇందాక ఒక కాలర్ అడిగారు యూట్రస్ చిన్నగా ఉందని. అంటే యూట్రస్ చిన్నగా ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయా? వీళ్ళకి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం వస్తుందా? యూట్రస్ చిన్నది అంటే ఇట్ ఈస్ ఇప్పుడు వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ as ముల్లేరియన్ డక్ట్ అబ్నార్మలిటీస్ అండి. దిస్ ఇస్ ఏంటంటే యూట్రస్లో ఉన్న డిఫెక్ట్స్ అన్నట్టు. సో ఈ చిన్నది అనేది ఒక వర్డ్ మీరు అంటున్నారు, బట్ ఆ డిఫెక్ట్స్లో 10 types ఉంటాయి. Type 1, Type 2, Type 3, Type 4. సో ఏ టైప్ అని చూసుకోవాలి, ఫస్ట్ కేటగరైజ్ చేసుకోవాలి. కొన్ని స్మాల్ టైప్స్ ఉంటాయి, అంటే సెప్టమ్ పొర ఉంటుంది అనుకోండి, ఇట్స్ వెరీ ఈజీ. ఆ పొర తీసేస్తే మళ్ళీ గర్భాశయం పెద్దగా అయిపోతుంది. ఇంకా కొన్ని కండిషన్స్లో 2 యూట్రస్ ఉంటాయి. సో ఆ డిఫెక్ట్స్లో ఎట్లా అంటే ఆ 2 యూట్రస్లో కూడా స్పేస్ ఉంటుందని చూసుకుంటాం. కొందరిలో ఆల్మోస్ట్ 2-3 pregnancies వచ్చేస్తుంది, ఎవరికి తెలియదు. సిజేరియన్ చేసేటప్పుడు వీల్ నో షీ హాజ్ అనదర్ ఇదన్నట్టు. సో ఇంకా కండిషన్స్లో చిన్న యూట్రస్ అంటే హైపోప్లాస్టిక్ యూట్రస్ అనే ఒక ఎంటిటీ, అది ఇట్స్ లిటిల్ డిఫికల్ట్ అండి. సో సైజ్ చూడాలి, సైజ్ చూసి రైట్ ఏజ్లో అంటే చిన్న ఏజ్లోనే అది పీరియడ్స్, అదే 16 years అయింది, పీరియడ్స్ రాలేదంటే వి గివ్ సమ్ హెచ్ఆర్టీ హార్మోన్స్, ఇంజెక్షన్స్ అన్ని ఇచ్చి ఇంప్రూవ్ అవడానికి ట్రై చేస్తాం. బట్ ఇవన్నీ చేసే ముందండి తన బాడీలో జీన్స్ ఎట్లా ఉంది కండిషన్, ఏదైనా యూజువలీ చిన్నగా ఎందుకు ఉంటుంది, ఏదో వేరే ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు, నాట్ ఓన్లీ దాట్. సో టర్నర్ సిండ్రోమ్ అని ఉంటుంది, ఇవన్నీ రూల్ అవుట్ చేసుకోవాలి. క్రోమోజోమ్ అబ్నార్మలిటీస్ ఏదైనా ఉందా, ఇదన్నీ రూల్ అవుట్ చేసుకొని ఇఫ్ షీ ఈజ్ హ్యావింగ్ నార్మల్ క్రోమోజోమ్స్ అంటే లేడీస్కి ఎక్స్ క్రోమోజోమ్ ఉండాలి, ఇది ఉందనుకోండి, దెన్ వీ కెన్ గో హెడ్ గివ్ హర్ హెచ్ఆర్టీ. ఈ రోజు ఆల్సో వీ మెట్ విత్ అ సిమిలర్ ఇన్సిడెంట్ అండి. వీ హ్యావ్ గివన్ హర్, షీ కేమ్ 6 months బ్యాక్ టు అస్, చిన్నగా ఉండింది. వీ హ్యావ్ గివన్ హర్ 6 months అయిన తర్వాత టుడే వీ డిడ్ స్కాన్, ఇట్స్ లిటిల్ బెటర్, సిచ్యుయేషన్ ఇస్ బెటర్. సో నౌ వీఆర్ ప్లానింగ్ ఐవీఎఫ్ ఫర్ హర్ అన్నట్టు. ఓకే అండి, ప్రెగ్నెన్సీ రాని వాళ్ళకి ఐవీఎఫ్ బెస్ట్ అని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాళ గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 News.